గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ప్రజా శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారికి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, ముఖ్యంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారం, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 13th డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదస్సున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. కాంటాక్ట్ సెల్ 8184909164, 9493494886, 8720063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేస్తమా, దీన్ని చెడిపి చెడు చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా, మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్, యూజ్ ఆఫ్ కంప్యూటర్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, ఇంటర్వ్యూ చేద్దామని. అలాగా, షూర్. ఇంతకుముందు పోయిన ఆదివారం 12th లెసన్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం 13th లెసన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాము. అది యూజ్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ యొక్క ఉపయోగాలు. అవి 12 విధాలుగా ఉన్నాయి. అందులో యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 1లో 6, యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2లో 6. ఇప్పుడు యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 1 గురించి మరింత వివరంగా తెలుసుకుందాము. ఓకే. లెసన్ పాయింట్ యూజ్ ఆఫ్ కంప్యూటర్. అందులో ఫస్ట్ రైల్వే, సెకండ్ ఎయిర్పోర్ట్, థర్డ్ హాస్పిటల్స్, ఫోర్త్ ఎంటర్టైన్మెంట్, ఫిఫ్త్ న్యూస్, 6th ఛానల్. అందులో రైల్వే రంగంలో కంప్యూటర్ అనేక రకాలుగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు కూడా. ముఖ్యంగా రైల్వే రంగాలలో ఆన్లైన్ రిజర్వేషన్ కోసం, టికెట్ బుకింగ్ కోసం, రైలు రాకపోకల సమయాన్ని తెలుసుకోవడం కోసం, ఆ తర్వాత ధ్వని సంకేతాలు తెలుసుకోవడం కోసం కంప్యూటర్ని ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ రంగంలో కూడా కంప్యూటర్ చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. అది అంతరిక్షంలో రాకెట్ ఉపగ్రహాల ప్రయోగాల కోసం, విమానాల డిజైన్ల కోసం, విమానాల సిగ్నల్ తెలుసుకోవడానికి, వాతావరణ అంచనా వేయడానికి, అంతరిక్ష పరిశోధనకు మరియు శాస్త్రవేత్తల పరిశోధనకు కూడా కంప్యూటరు ఉపయోగపడుతూ ఉంది. ఆ తర్వాత హాస్పిటల్స్లో కూడా కంప్యూటరు విస్తృతంగా ఉపయోగపడుతూ ఉంది. స్కానింగ్, ఎక్స్రే తీయడానికి, రోగి పరిస్థితి పరిశీలించడానికి మరియు రోగి యొక్క పరిస్థితిని నిర్ధారణ చేయడానికి, అప్లికేషన్ పనుల కోసము, కొత్త రోగాలను కనుక్కోవడానికి కూడా కంప్యూటర్ను ఉపయోగిస్తున్నారు. మళ్ళీ ఎంటర్టైన్మెంట్, సినిమా రంగంలో కూడా కంప్యూటర్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అది కార్టూన్ చిత్రాలు నిర్మించడానికి, యాక్షన్ చిత్రాలతో గ్రాఫిక్స్ నిర్మించడానికి, బ్యాక్గ్రౌండ్ నిర్మించడానికి, వాయిస్, ఆడియో, వీడియో సెట్ చేయడానికి, డ్యాన్స్ మరియు ఫైటింగ్ కంపోజ్ చేయడానికి మొదలగు అనేక ఇతర పనులకు కంప్యూటరు ఉపయోగిస్తున్నారు కూడా. ఆ తర్వాత న్యూస్, వార్తాపత్రిక రంగంలో కూడా వార్తాపత్రికల డిజైన్ చేయడానికి, SMS, MMS, లెటర్స్ మెయిల్ చేయడానికి, ప్రాంతాల విషయాలను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందజేయడానికి మరియు పొందడానికి కూడా కంప్యూటర్లను ఉపయోగిస్తున్నారు. ఆఖరిగా ఛానల్, టీవీ రంగంలో కూడా స్పాట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ చేయడానికి, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి ప్రపంచ దేశాలుగా
సమాచారాన్ని వీక్షించేందుకు కంప్యూటర్లను ఉపయోగపడుతోంది. ఓకే, 13th లెసన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 1 థియరీ క్లాస్ అయిపోయింది. ఇక కంప్యూటర్ ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. అర్లియర్ లాస్ట్ సండే వీ లెర్న్డ్ అబౌట్ ద 12th లెసన్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. దిస్ సండే we learn about the 13th lesson use of computer, that is use of computer, the uses of computer. They are 12 way in which use of computer part 1 6, use of computer part 2 6. Now use of computers, let's go into more details about part 1. Okay, lesson point use of computer. First railway, second airport, third hospitals, fourth entertainment, fifth news, sixth channel. Railway sector is widely used in many ways, especially in railway sector for online reservation, for ticket booking, for knowing the arrival time of the train, and then for knowing the sound signals. After that, computer is also widely used in the fields of airport. It is used for space research and scientific research, for weather forecasting, to know the signal of aircraft, for rocket satellite launch in space. Computer is also widely used in hospitals, scanning, X-ray. Computer is also used to find out new diseases, for application and works, to take pictures and diagnose the patient's condition. Again, computer is widely used in the field of entertainment and cinema, to make cartoons, to make graphics with action pictures, to make background, to make voice, audio, video set. Computers are used for many other tasks like composing, dance and fighting. Then also in the field of newspaper, for designing of newspapers, SMS, MMS, letters, mail, for sending and receiving regional content across the country and the world, and also in the field of channel, TV, spot news, flash news. Computers are useful for telecasting around the world and viewing information from different parts of the world. Okay, 13th lesson use of computer part 1 is over. Now let's go to the computer practical class. इससे पहले पिछले रविवार को हमने 12th लेसन कंप्यूटर की पीढ़ी के बारे में सीखा था. इस रविवार को हमने 13th लेसन कंप्यूटर के उपयोग के बारे में सीखा, यानी यूज़ ऑफ कंप्यूटर के उपयोग वे 12th तरीके के जिनसे यूज़ ऑफ कंप्यूटर भाग 1 6, यूज़ ऑफ कंप्यूटर भाग 2 6. अब कंप्यूटर के उपयोग आइए भाग 1. ओके, लेसन पॉइंट यूज़ ऑफ कंप्यूटर के बारे में अधिक विस्तार से जाने पहले रेलवे, दूसरा हवाई अड्डा, तीसरा अस्पताल, चौथा मनोरंजन, पांचवा समाचार, छठा चैनल. रेलवे क्षेत्र का व्यापक रूप से कई तरह से उपयोग किया जाता है. विशेष रूप से रेलवे क्षेत्र में ऑनलाइन आरक्षण के लिए, टिकट बुकिंग के लिए, ट्रेन के आगमन का समय जानने के लिए और फिर ध्वनि संकेतों को जानने के लिए. इसके बाद कंप्यूटर का उपयोग हवाई अड्डे के क्षेत्रों में भी व्यापक रूप से किया जाता है. इसका उपयोग अंतरिक्ष अनुसंधान और मौसम की भविष्यवाणी के लिए, वैज्ञानिक अनुसंधान के लिए, अंतरिक्ष में रॉकेट प्रक्षेपण के लिए, विमान के
संकेत जानने के लिए किया जाता है। कंप्यूटर का उपयोग अस्पतालों, स्कैनिंग, एक्सरे में भी व्यापक रूप से किया जाता है। किरण कंप्यूटर का उपयोग नई बीमारियों का पता लगाने, एप्लीकेशन कार्य के लिए चित्र लेने और रोगी की स्थिति का निदान करने के लिए भी किया जाता है। मनोरंजन और सिनेमा के क्षेत्र में भी कंप्यूटर का व्यापक रूप से उपयोग किया जाता है। कार्टून बनाने के लिए, एक्शन चित्रों के साथ ग्राफिक्स बनाने के लिए, पृष्ठभूमि बनाने के लिए, वॉइस, ऑडियो, वीडियो बनाने के लिए तय करना कंप्यूटर का उपयोग कई अन्य कार्यों के लिए किया जाता है, जैसे नृत्य और लड़ाई की रचना करना। फिर समाचार पत्र के क्षेत्र में समाचार पत्र, एसएमएस, एमएमएस पत्र, मेल को डिजाइन करने के लिए देश और दुनिया भर में क्षेत्रीय सामग्री भेजन और प्राप्त करने के लिए, और चैनल, टीवी, स्पॉट न्यूज़, फ्लैश न्यूज़ के क्षेत्र में भी कंप्यूटर दुनिया भर में प्रसारण करने और दुनिया के विभिन्न हिस्सों से जानकारी देखने के लिए उपयोगी है। ठीक है, 13th लेसन यूज़ ऑफ कंप्यूटर पार्ट 1 समाप्त हो गया है। अब ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ में चलते हैं। ಮೊನ್ನೆ ಭಾನುವಾರ ನಾವು 12ನೇ ಪಾಠದ ಜನರೇಷನ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಕಲಿತಿದ್ದೀವಿ। ಈ ಭಾನುವಾರ ನಾವು 13ನೇ ಪಾಠದ ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ತಿಳಿಯೋಣ। ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಕಂಪ್ಯೂಟರ್ನ ಉಪಯೋಗಗಳು। ಅವು ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 1 6, ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 2 6। ಈಗ ಕಂಪ್ಯೂಟರ್ಗಳ ಉಪಯೋಗಗಳು ಭಾಗ 1 ಸರಿ, ಲೆಸನ್ ಪಾಯಿಂಟ್ ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಹೆಚ್ಚು ವಿವರವಾಗಿ ಹೋಗೋಣ। ಮೊದಲು ರೈಲ್ವೆ, ಸೆಕೆಂಡ್ ಏರ್ಪೋರ್ಟ್, ಥರ್ಡ್ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್, ಫೋರ್ತ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್, ಫಿಫ್ತ್ ನ್ಯೂಸ್, ಸಿಕ್ಸ್ತ್ ಚಾನಲ್। ಅದರಲ್ಲಿ ಫಸ್ಟ್ ರೈಲ್ವೆ ಕಂಪ್ಯೂಟರ್ ಇದರಲ್ಲಿ ವಿಧ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ವ್ಯಾಪಕವಾಗಿ ಬಳಸಲಾಗುತ್ತದೆ। ವಿಶೇಷವಾಗಿ ಫಸ್ಟ್ ರೈಲ್ವೆ ನಿಲ್ದಾಣ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರೈಲು ಆಗಮನದ ಸಮಯವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಲು, ಟಿಕೆಟ್ ಬುಕ್ಕಿಂಗಾಗಿ, ಆನ್ಲೈನ್ ಬುಕ್ಕಿಂಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಬಳಸಲಾಗುತ್ತದೆ। ನಂತರ ಧ್ವನಿ ಸಂಕೇತವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಲು ಕಂಪ್ಯೂಟರನ್ನು ಬಳಸಲಾಗುತ್ತದೆ। ಸೆಕೆಂಡ್ ಏರ್ಪೋರ್ಟ್ ಇದರಲ್ಲಿ ವಿಮಾನ ನಿಲ್ದಾಣ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಸಹ ವ್ಯಾಪಕವಾಗಿ ಬಳಸಲಾಗುತ್ತದೆ। ಇದನ್ನು ಬಾಹ್ಯಾಕಾಶ ಪರಿಶೋಧನೆ ಮತ್ತು ವಿಜ್ಞಾನಿಗಳ ಸಂಶೋಧನೆಗೆ ವ್ಯಾಪಕವಾಗಿ ಬಳಸಲಾಗುತ್ತದೆ। ಇದನ್ನು ಬಾಹ್ಯಾಕಾಶ ಸಂಶೋಧನೆ ಮತ್ತು ವಿಜ್ಞಾನಿಗಳ ಸಂಶೋಧನೆಗಾಗಿ, ವಿಮಾನಗಳ ವಿನ್ಯಾಸಕ್ಕಾಗಿ, ಬಾಹ್ಯಾಕಾಶದಲ್ಲಿ ರಾಕೆಟ್ ಉಪಗ್ರಹಗಳ ವಿನ್ಯಾಸಕ್ಕಾಗಿ ವ್ಯಾಪಕವಾಗಿ ಬಳಸಲಾಗುತ್ತದೆ ಮತ್ತು ವಿಮಾನಗಳ ಸಂಕೇತವನ್ನು ಅಧ್ಯಯನ ಮಾಡಲು ಬಳಸಲಾಗುತ್ತದೆ। ಥರ್ಡ್ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಇದರಲ್ಲಿ ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಮಾಡಲು, ರೋಗಿಯ ಸ್ಥಿತಿಯನ್ನು ಪರೀಕ್ಷಿಸಲು, ಎಕ್ಸ್ರೇ ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಮತ್ತು ರೋಗಿಯ ಸ್ಥಿತಿಯನ್ನು ಪತ್ತೆ ಹಚ್ಚಲು, ಅಪ್ಲಿಕೇಶನ್ ಕೆಲಸಕ್ಕಾಗಿ, ಹೊಸ ರೋಗಗಳನ್ನು ಕಂಡುಹಿಡಿಯಲು ಮತ್ತು ಅನೇಕ ವಿಧವಾಗಿ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಬಳಸಲಾಗುತ್ತದೆ। ಮತ್ತು ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ನಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಮನೋರಂಜನೆ ಮತ್ತು ಚಲನಚಿತ್ರ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಆ್ಯಕ್ಷನ್ ಚಿತ್ರಗಳೊಂದಿಗೆ ಗ್ರಾಫಿಕ್ಸ್ ಮಾಡಲು, ಕಾರ್ಟೂನ್ಗಳನ್ನು ಮಾಡಲು ವ್ಯಾಪಕವಾಗಿ ಬಳಸಲಾಗುತ್ತದೆ। ಧ್ವನಿ, ಆಡಿಯೋ, ವಿಡಿಯೋ ಮಾಡಲು, ಹಿನ್ನೆಲೆ ಮಾಡಲು ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ನೃತ್ಯ ಸಂಯೋಜನೆ ಮತ್ತು ಹೊಂದಿಸಲು, ಹೋರಾಟದಂತಹ ಅನೇಕ ಇತರ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ಬಳಸಲಾಗುತ್ತದೆ। ನಂತರ ಫೋರ್ತ್ ಸುದ್ದಿ ಮತ್ತು ಪತ್ರಿಕೆಗಳ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಪತ್ರಿಕೆಗಳ ವಿನ್ಯಾಸಕ್ಕಾಗಿ, ಎಸ್ಎಂಎಸ್, ಎಂಎಂಎಸ್ ಪತ್ರಗಳು ಮೇಕಿಂಗ್ಗಾಗಿ, ದೇಶ ಮತ್ತು ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಪ್ರಾದೇಶಿಕ ವಿಷಯವನ್ನು ಕಳುಹಿಸಲು ಮತ್ತು ಸೇರಿಸಲು ಮತ್ತು ಕ್ಷೇತ್ರದಲ್ಲಿಯೂ ಸಹ ಬಳಸಲಾಗುತ್ತದೆ। ಮತ್ತು 6
ಚಾನಲ್ ಟಿವಿ ರಂಗದಲ್ಲಿ ಸ್ಪಾಟ್ ನ್ಯೂಸ್, ಫ್ಲಾಶ್ ನ್ಯೂಸ್ ಪ್ರಸಾರ ಮಾಡಲು ಮತ್ತು ವಿವಿಧ ದೇಶಗಳೊಂದಿಗೆ ಪ್ರಪಂಚದ ವಿವಿಧ ಭಾಗಗಳ ಮಾಹಿತಿಯನ್ನು ವೀಕ್ಷಿಸಲು ಕಂಪ್ಯೂಟರು ಉಪಯೋಗ ಆಗಿರುತ್ತವೆ. ಸರಿ, 13ನೇ ಪಾಠ ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 1 ಮುಗಿದಿದೆ. ಈಗ కంప్యూటర్ ప్రాయోగిక తరగతికి ಹೋಗೋಣ. ఇందులో కంప్యూటర్ ఓపెన్ చేసి యూజ్ ఆఫ్ కంప్యూటర్స్కి ప్రాక్టికల్గా రైల్వే కంప్యూటర్ పరంగా రైల్వే రంగంలో ఉన్నటువంటి కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఎయిర్పోర్టర్ కంప్యూటర్కి ప్రాక్టికల్గా ఎయిర్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత హాస్పిటల్స్ కంప్యూటర్కి ప్రాక్టికల్గా హాస్పిటల్స్లో ఉన్నటువంటి కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కంప్యూటర్స్కి ప్రాక్టికల్గా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నటువంటి కంప్యూటర్స్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత న్యూస్ కంప్యూటర్స్కి ప్రాక్టికల్గా న్యూస్ రంగంలో ఉన్నటువంటి కంప్యూటర్స్ని పరిశీలించి ప్రాక్టికల్స్ చేయాలి. చివరిగా ఛానల్స్ కంప్యూటర్స్ పరంగా ఛానల్ రంగంలో ఉన్నటువంటి కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టికల్స్ చేయాలి. ఓకే, 13 లెసన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 1 ఈజ్ ఓవర్. Now let's go to computer practical class, in which computers should be opened and practicals for use of computers. In terms of railway computers, we should examine and practice the computers like in railway sector. Then for airport computer, practically in airport sector, the computer as it is should be examined and practiced. After that, fourth, hospitals computers, you have to practically observe and practice a computer like the one in the hospitals. Again for entertainment computer, you have a practically observe and practice the computers in the entertainment field. Then for news computer, you have to practically observe and practice a computer like the one in the news field. And finally, in terms of channels computer, in the field the exacting computer should be examined and practiced. ठीक है, 13th लेसन कंप्यूटर का उपयोग भाग 1 ख़त्म हो गया है. अब कंप्यूटर प्रैक्टिकल क्लास में चलते हैं, जिसमें कंप्यूटर को खोलना चाहिए और कंप्यूटर के उपयोग के लिए प्रैक्टिकल करना चाहिए. रेलवे कंप्यूटर के संदर्भ में हमें कंप्यूटर की जांच और अभ्यास करना चाहिए, जैसे रेलवे क्षेत्र में. फिर हवाई अड्डे के लिए हवाई अड्डे के क्षेत्र में व्यावहारिक रूप से कंप्यूटर जैसा है उसकी जांच और अभ्यास किया जाना चाहिए. उसके बाद हॉस्पिटल कंप्यूटर के लिए आपको व्यावहारिक रूप से अस्पताल के कंप्यूटर का अवलोकन और अभ्यास करना होगा. फिर से एंटरटेनमेंट कंप्यूटर के लिए आपको मनोरंजन क्षेत्र के कंप्यूटर का व्यावहारिक रूप से निरीक्षण और अभ्यास करना होगा. फिर समाचार कंप्यूटर के लिए आपको व्यावहारिक रूप से कंप्यूटर का अवलोकन और अभ्यास करना होगा, जैसे कि समाचार क्षेत्र में. और अंत में क्षेत्र में चैनल कंप्यूटर के संदर्भ में मौजूदा कंप्यूटर की जांच और अभ्यास किया जाना चाहिए. ಸರಿ, 13ನೇ ಪಾಠ ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 1 ಮುಗಿದಿದೆ. ಈಗ ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ಗೆ ಹೋಗೋಣ. ಅದರಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಓಪನ್ ಮಾಡಬೇಕು ಮತ್ತು ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ಗಾಗಿ ಅದರಲ್ಲಿ ರೈಲ್ವೆ ಕಂಪ್ಯೂಟರಿನ ವಿಷಯದಲ್ಲಿ ರೈಲ್ವೆ ವಲಯದ ಹಾಗೆ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ನಂತರ ವಿಮಾನ ನಿಲ್ದಾಣಕ್ಕೆ ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ವಿಮಾನ ನಿಲ್ದಾಣ ವಲಯದಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಹೇಗಿದೆಯೋ ಅದನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ನೀವು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಇರುವಂತಹ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಗಮನಿಸಬೇಕು ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಾಗಿ ನೀವು ಮನೋರಂಜನಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಗಮನಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ನಂತರ ನ್ಯೂಸ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ನೀವು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಗಮನಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು.
ಮತ್ತು ಚಾನಲ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಾಗಿ ಅಂತಿಮವಾಗಿ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಚಾನಲ್ಗಳ ಕಂಪ್ಯೂಟರ್ನ ವಿಷಯದಲ್ಲಿ ಈಗಿರುವ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. సరి కంప్యూటర్ హోంవర్క్ ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో అప్పచెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. ఓకే, సెక్షన్ 1 యూజ్ ఆఫ్ కంప్యూటర్, రైల్వే కంప్యూటర్, ఎయిర్పోర్ట్ కంప్యూటర్, హాస్పిటల్ కంప్యూటర్, ఎంటర్టైన్మెంట్ కంప్యూటర్, న్యూస్ కంప్యూటర్, ఛానల్ కంప్యూటర్, డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, థియరీ క్లాస్. యూజ్ ఆఫ్ కంప్యూటర్ 1 రైల్వే కంప్యూటర్ గురించి రాయండి. 2 ఎయిర్పోర్ట్ కంప్యూటర్ గురించి రాయండి. 3 హాస్పిటల్స్ కంప్యూటర్ గురించి రాయండి. 4 ఎంటర్టైన్మెంట్ కంప్యూటర్ గురించి రాయండి. 5 న్యూస్ కంప్యూటర్ గురించి రాయండి. 6 ఛానల్ కంప్యూటర్ గురించి రాయండి. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. 1 యూజ్ ఆఫ్ కంప్యూటర్లో రైల్వే కంప్యూటర్, ఎయిర్పోర్ట్ కంప్యూటర్, హాస్పిటల్స్ కంప్యూటర్, న్యూస్ కంప్యూటర్స్, ఛానల్ కంప్యూటర్స్ పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. రైల్వే కంప్యూటర్స్, ఎయిర్పోర్ట్ కంప్యూటర్స్, హాస్పిటల్స్ కంప్యూటర్స్, ఎంటర్టైన్మెంట్ కంప్యూటర్స్, న్యూస్ కంప్యూటర్స్, ఛానల్ కంప్యూటర్స్ గురించి తెలియజేస్తూ చాట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. కంప్యూటర్ హోంవర్క్. సండే computer lesson topics should be written in class notebook and computer practicals should be done. Monday computer class topics should be written in rough notebook. Tuesday computer class topics should be studied in rough notebook. Wednesday computer class topics right paka sure. Wednesday computer class topics should be learned in rough notebook. Thursday computer class topics should be discussed in rough notebook. Friday computer class topics should be assigned in rough notebook. Saturday computer class topics should be written exams. This computer exam model paper will be in this lesson. It is section 1 use of computer, రైల్వే కంప్యూటర్, ఎయిర్పోర్ట్ కంప్యూటర్, హాస్పిటల్స్ కంప్యూటర్, ఎంటర్టైన్మెంట్ కంప్యూటర్, న్యూస్ కంప్యూటర్స్, ఛానల్ కంప్యూటర్స్, డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. యూజ్ ఆఫ్ కంప్యూటర్ 1 రైట్ అబౌట్ రైల్వే కంప్యూటర్. 2 రైట్ అబౌట్ ఎయిర్పోర్ట్ కంప్యూటర్. 3 రైట్ అబౌట్ హాస్పిటల్స్ కంప్యూటర్. 4 రైట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ కంప్యూటర్. 5 రైట్ అబౌట్ న్యూస్ కంప్యూటర్స్. 6 రైట్ అబౌట్ ఛానల్ కంప్యూటర్స్. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. 1 యూజ్ ఆఫ్ కంప్యూటర్, రైల్వే కంప్యూటర్, ఎయిర్పోర్ట్ కంప్యూటర్, హాస్పిటల్ కంప్యూటర్, న్యూస్ కంప్యూటర్, ఛానల్ కంప్యూటర్, ఎగ్జామిన్ అండ్ ప్రాక్టీస్. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. రైల్వే కంప్యూటర్స్, ఎయిర్పోర్ట్ కంప్యూటర్స్, హాస్పిటల్స్ కంప్యూటర్స్, ఎంటర్టైన్మెంట్ కంప్యూటర్స్, న్యూస్ కంప్యూటర్స్, ఛానల్ కంప్యూటర్స్. ఎక్స్ప్లెయిన్ ఇన్ చాట్ ఫ్రమ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్. Section 5 bits, section 6 brackets, section 7 matches, section 8 false and true. कंप्यूटर होमवर्क. रविवार कंप्यूटर कक्षा के विषयों को क्लास नोटबुक में लिखना चाहिए और कंप्यूटर प्रैक्टिकल करना चाहिए. सोमवार कंप्यूटर कक्षा के विषयों का रफ नोटबुक में लिखना चाहिए. मंगलवार कंप्यूटर कक्षा के विषयों का रफ नोटबुक में पढ़ना चाहिए. बुधवार को कंप्यूटर कक्षा के विषयों को रफ नोटबुक में सीखना चाहिए. गुरुवार कंप्यूटर क्लास के विषयों पर रफ नोटबुक में चर्च की जानी चाहिए. शुक्रवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में सौंपा जाना चाहिए. शनिवार
कंप्यूटर क्लास के विषयों की लिखित परीक्षा होनी चाहिए। यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इस पार्ट में होगा। सेक्शन 1 यूज़ ऑफ कंप्यूटर, रैल्वे कंप्यूटर, एयरपोर्ट कंप्यूटर, हॉस्पिटल कंप्यूटर, एंटरटेनमेंट कंप्यूटर, न्यूज़ कंप्यूटर, चैनल कंप्यूटर, ड्राइंग। सेक्शन 2 प्रश्न और उत्तर, थ्योरी क्लास। यूज़ ऑफ कंप्यूटर पार्ट 1 रेलवे कंप्यूटर के बारे में लिखे। 2 एयरपोर्ट कंप्यूटर के बारे में लिखे। 3 अस्पताल कंप्यूटर के बारे में लिखे। 4 मनोरंजन कंप्यूटर के बारे में लिखे। 5 समाचार कंप्यूटर के बारे में लिखे। 6 चैनल कंप्यूटर के बारे में लिखे। सेक्शन 3 प्रैक्टिकल क्लास। 1 यूज़ ऑफ कंप्यूटर, रेलवे कंप्यूटर, हवाई अड्डा कंप्यूटर, अस्पताल कंप्यूटर, समाचार कंप्यूटर, चैनल कंप्यूटर, परीक्षण और अभ्यास। सेक्शन 4 प्रोजेक्ट कार्य, रेलवे कंप्यूटर, हवाई अड्डा कंप्यूटर, अस्पताल कंप्यूटर, मनोरंजन कंप्यूटर, समाचार कंप्यूटर, चैनल कंप्यूटर। चैनल के बारे में जानकारी देते हुए चार्ट के रूप में बताएं। सेक्शन 5 बिट्स, सेक्शन 6 ब्रैकेट्स, सेक्शन 7 मैचेस, सेक्शन 8 ಫಾಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರೂ। ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್ ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸು ಮಾಡಬೇಕು। ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು। ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು। ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು। ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಕ್ಲಾಸ್ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಕ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು। ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಕ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು। ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು। ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆ ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ। ಸರಿ। ಸೆಕ್ಷನ್ 1 ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್, ರೈಲ್ವೆ ಕಂಪ್ಯೂಟರ್, ಏರ್ಪೋರ್ಟ್ ಕಂಪ್ಯೂಟರ್, ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್, ಮನೋರಂಜನಾ ಕಂಪ್ಯೂಟರ್ಸ್, ಸುದ್ದಿ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಚಾನಲ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ರೇಖಾಚಿತ್ರ। ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರಗಳು, ಥಿಯರಿ ಕ್ಲಾಸ್। ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ 1 ರೈಲ್ವೆ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ। 2 ಏರ್ಪೋರ್ಟ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ। 3 ಆಸ್ಪತ್ರೆಗಳ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ। 4 ಮನೋರಂಜನೆ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ। 5 ನ್ಯೂಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ। 6 ಚಾನಲ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ। ಸೆಕ್ಷನ್ 3 ಪ್ರಾಯೋಗಿಕ ತರಗತಿ 1 ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್, ರೈಲ್ವೆ ಕಂಪ್ಯೂಟರ್, ವಿಮಾನ ನಿಲ್ದಾಣ ಕಂಪ್ಯೂಟರ್, ಆಸ್ಪತ್ರೆ ಕಂಪ್ಯೂಟರ್, ನ್ಯೂಸ್ ಕಂಪ್ಯೂಟರ್, ಚಾನಲ್ ಕಂಪ್ಯೂಟರ್, ಪರೀಕ್ಷಾ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ। ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್, ರೈಲ್ವೆ ಕಂಪ್ಯೂಟರ್, ವಿಮಾನ ನಿಲ್ದಾಣ ಕಂಪ್ಯೂಟರ್, ಆಸ್ಪತ್ರೆ ಕಂಪ್ಯೂಟರ್, ಮನೋರಂಜನೆ ಕಂಪ್ಯೂಟರ್, ನ್ಯೂಸ್ ಕಂಪ್ಯೂಟರ್, ಚಾನಲ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ತಿಳಿಸುತ್ತಾ ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಿ। ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಸ್, ಸೆಕ್ಷನ್ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ। ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్।